ఆదివాసీ చట్టాలపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఖండించారు. ఈ మేరకు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హుకుంపేట మండలం మోదమాంబ గుడి నుంచి మండల కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు, సభ్యులు, అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ ఆదివాసీ చట్టాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం గిరిజన చట్టాలను గౌరవించాలని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతంలో 1/70 చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతానికి పెట్టుబడులు వస్తాయని చెప్పిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బేషరతుగా ఆదివాసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టంలో మార్పులు చేర్పులు చేపట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, అది భారతదేశ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే తప్ప జరగదని గుర్తు చేశారు. అసెంబ్లీ సభాపతి గారు, గౌరవమైన సభాపతి, గిరిజన హక్కుల చట్టాల మీద కన్ను పడడము, ఆవాలన చేయడం చాలా దుర్మార్గము. గత నెలలో దావోస్ లో జరిగినటువంటి ఒప్పందంలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ అపారమైన ఖనిజ సంపదని దోచుకెళ్లడానికి ప్రైవేట్ పరం చేయడం కోసమే సభాపతి ద్వారా 1/70 చట్టాన్ని సవరిస్తామనడం చాలా దుర్మార్గమైనది. ఇది గిరిజన తరపున ఖండిస్తున్నాం. గిరిజన హక్కుల జోలికి వస్తే గిరిజన ఆగ్రహాన్ని చవి చూడక తప్పదనేది కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన తరపున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజా సంఘాలు ఈ రోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ నెల 27వ తారీఖు, గత నెల 27వ తారీఖున శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గిరిజన ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేయాలంటే, వాటికి పెట్టుబడులు పెట్టాలంటే 1/70 చట్టం అడ్డుగా ఉంది అని చెప్పి వాటిని సవరణ చేయాలని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి బేషరతుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. 1/70 చట్టం ఏదైతే అమలు పరిచారో నాటి నుంచి నేటి వరకు ఎక్కడ దాన్ని ఇంకైనా అభివృద్ధి నోచుకోలేదు. సరిగ్గా ఈ రోజు వచ్చి ఈ పాలకులు దాన్ని సవరణలు చేస్తాము, దాన్ని కుండి చాకులు చెప్పి దాని జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా మరి అయ్యన్న పాత్రుడు ఒక విషయం చెప్తున్నారు. టూరిజం పేరుకి ఒప్పందాలు పెట్టేటప్పటికి మరి ఇక్కడ అడ్డుగా ఉంది 1/70 చట్టం అని అంటున్నారు కదా. గిరిజన ప్రాంతంలో ఇది ఆంధ్ర ఊటిగా ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో టూరిజం నడుస్తుంది, అమల్లో ఉంది. మరి అక్కడ ఇప్పటి వరకు జరుగుతున్న దానికి ఎందుకు అడ్డు లేదు? ఇప్పుడు మీరు పెట్టేటటువంటి మీ డబ్బులకి ఎందుకు అడ్డు వస్తాయి? ఎందుకు అడ్డు వస్తాయంటే, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారుల నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఈ కూటమి ప్రభుత్వానికి పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టిగా ఆ అడ్డు పూర్తి చెప్పి ఇక్కడ గిరిజన ప్రాంతానికి ఆ నిధులు మళ్లించకుండా ఇవ్వకుండా చేయడమే ఇది కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా 1/70 చట్టాన్ని ఇప్పటికే అమలు కాకుండా అనేక రకాలుగా మీరు నెరవేర్చారు. ఆ ఉన్నటువంటి కొద్దిపాటి హక్కులైనా పూర్తిగా భూస్థాపితం చేయడమే ఈ కూటమి యొక్క ఉద్దేశంగా కనబడుతుంది. అదొక భయంకరమైన కుట్ర. ఆ కుట్రని మేము గ్యారంటీగా తిప్పికొడతాం, గిరిజనులందరినీ ఏకం చేస్తాం, మిమ్మల్ని వదిలేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం. నమస్కారం.